ఉదయం కుంకుమ పూజ, మధ్యాహ్నం భోజనాలు. రోజు వీడియోలు ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు, వాళ్ళ యొక్క వీడియోలు పెట్టలేదు. ఈ రోజు నుంచి డైలీగా వస్తాయి. ఈ రోజు మన వినాయకుడి దగ్గర కుంకుమ పూజ, గొంతులు వచ్చి గంట అవుతుంది. ఇంతలోనే ప్రసాదం దగ్గరికి వెళ్ళి ప్రసాదం అయిపోయింది అన్నారు. మనోడు పూజకి రావట్లేదంటే ప్రసాదం మిలిగితే అంటున్నారు. అంతలోనే బాబాయ్ పాపను ఎత్తుకొని వచ్చేసాడు. అలా కూర్చొని ఉంటే ఖాళీగా ఉండడం ఎందుకు, ప్రసాదం పొట్టనాలు కట్టడానికి రారా అన్నారు. పూజకి మాత్రం చాలా మంది పాల్గొన్నారు. అంతలోనే పూజ స్టార్ట్ చేస్తారు. పని తెలిసిందే కదా, కట్టుకోవడమే. ఒక పక్కన పూజ అవుతుంది, వీడికి బొమ్మలు చూసుకుంటున్నాడు. స్నానం చేసి వస్తాడు. మన ఒళ్ళు ప్రసాదం మీద పడిపోయి తినాలా తినకూడదని చూస్తున్నాడు. తింటే అలా అమ్ముదికెత్తది. అక్కడికి వెళ్ళి తినిపించాం. తిని మలిసిపోయాడు. ఇలాంటి కుర్రోలు మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా ఎంతసేపు కంట్రోల్ చేయాలని బొమ్మ వెనక్కి వెళ్ళి కొబ్బరికాయ నీళ్ళు తాగేసాం. మాక్సిమం మా ఊర్లో ఈ పంతులతోనే చదివించుకుంటారు. మన పూజ అయిపోయింది. వచ్చిన వాళ్ళు మాత్రం ఏ లోటు కలిగించలేదు. లేట్ నిండా వేసుకుని పొట్టు పెట్టాం. అంతలోనే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం భోజనాలకు వెళ్ళిపోయి ఎలా అనిపించిందో కామెంట్ చేసి వెళ్ళేసరికి లైన్ అయితే తింటున్నామో లేదో మనోళ్ళు కూడా వచ్చేసారు. నెల మొత్తం భోజనాలే. మీ ఊర్లో కానీ ఉంటే కామెంట్ చేస్తున్నామో లేదో వెంటనే మొదలు పెట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. టకా టకా